రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఎంపీ బ్రిజ్భూషణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని 2 యువకులు మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. యూపీ గోండాలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. బ్రిజ్భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సిట్టింగ్ స్థానాన్ని కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు కేటాయించింది బీజేపీ. ఆయన పోటీ చేస్తున్న కైసర్గంజ్ స్థానానికి ఈ నెల 20న ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ యాక్సిడెంట్ జరగడం సంచలనం సృష్టిస్తోంది. బ్రిజ్భూషణ్ కుమారుడు కాన్వాయ్లోని కారు అతివేగంతో వెళ్తూ ఓ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న 2 యువకులు అంతెత్తున ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో పడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. యాక్సిడెంట్ సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని ముట్టడించి ఆందోళనకు దిగారు బాధితుల కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మృతుల తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.